హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్డి కిచెన్. ఈరోజు మన కిచెన్లో సింపుల్ అండ్ టేస్టీగా స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ వీడియోలో చూపించినట్టుగా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ నేను ఈ ఐస్ క్రీమ్ కోసం వేసిన ఇంగ్రీడియంట్స్ కూడా పర్ఫెక్ట్గా వేశారంటే సూపర్ అండ్ టేస్టీ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఈ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ కోసం ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ పడతాయి. మరి ఈ ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా అయితే 1/2 లీటరు పాలు, అలాగే 50 గ్రాముల వరకు చక్కెర తీసుకోవాలి. దాదాపుగా కప్పుతో చెప్పాలి అంటే అరకప్పు వరకు అవుతుంది. స్వీట్స్లో కంటే ఐస్ క్రీమ్లో షుగర్ కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. 1 కప్పు వరకు బాదాములు, కాజులు, అలాగే పిస్తాలను ఇలా చిన్నగా కట్ చేసి రెడీ ఉంచాను. అలాగే ఐస్ క్రీమ్ చేయడానికి క్యాప్ గట్టిగా పెట్టే ఏదైనా ఒక బాక్స్ తీసుకోవాలి. అలాగే స్ట్రాబెర్రీ ఫ్లేవర్తో ఉన్న కస్టర్డ్ పౌడర్ని కూడా తీసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ సూపర్ మార్కెట్స్లో అలాగే ఆన్లైన్ షాపులలో కూడా దొరుకుతుంది. ఇప్పుడు ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నె పెట్టేసి దాంట్లోకి 1/2 లీటర్ పాలు వేసేసుకోవాలి. తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక పొంగు వచ్చేంత వరకు కూడా పాలను మరిగించుకోవాలి. తర్వాత ఇలా పైన అట్టు కట్టేలాగా మళ్ళీ స్టవ్ని సిమ్లో ఉంచేసి ఇట్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ చుట్టూ అంచులకు ఉన్నది కూడా దీంట్లోకి వేసేసుకుంటూ ఇలాగే కలుపుతూ పాలు దాదాపుగా సగం అయ్యేంత వరకు కూడా పాలను మరిగించుకోవాలి. పాలను ఎక్కువ మరిగించడం వల్ల చిక్కగా అవుతాయి కాబట్టి ఐస్ క్రీమ్ మంచి క్రీమీ లాగా అవుతుంది. లేదంటే కొంచెం ఐస్ క్రిస్టల్స్ ఎక్కువగా అవుతాయి కాబట్టి పాలను మంచిగా మరిగించుకోవాలి. లేదంటే పాలు కొంచెం చిక్కగా కావాలి అంటే 2 టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ ఉంటే వేసేసుకోండి. తర్వాత దీంట్లోకి షుగర్ను కూడా వేసేసి ఈ షుగర్ అంతా కూడా మంచిగా కరిగేటట్టు మళ్ళీ కలుపుకుంటూ షుగర్ అంతా కూడా కరిగించేయాలి. చక్కెర వేసిన తర్వాత పాలు మళ్ళీ పల్చగా అవుతాయి కాబట్టి మళ్ళీ ఇలాగే కలుపుకుంటూ మంచిగా మరిగించుకోవాలి. ఇప్పుడు స్టవ్ని సిమ్లోకి పెట్టేసిన తర్వాత మళ్ళీ వేరొక కప్పులోకి వేడి చేసి చల్లార్చిన పాలను తీసుకోవాలి. దాంట్లోకి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఉన్న కస్టర్డ్ పౌడర్ని 2 టీ స్పూన్ల వరకు ఈ పాలల్లో వేసేసి మంచిగా కలపాలి. ఉండలు కట్టకుండా ఉండాలి. లేదంటే పాలంతా కూడా ఉండలు అయిపోతాయి కాబట్టి ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఇలా సాఫ్ట్గా అయ్యేటట్టు కలిపేసి తర్వాత ఇప్పుడు మరుగుతున్న పాలల్లోకి వేసేసుకోవాలి. అయితే వేస్తున్నప్పుడు మాత్రం కలుపుకుంటూ వేసేసుకోవాలి. ఇప్పుడు కూడా కలపకపోతే ఉండలు కట్టేస్తుంది. కస్టర్డ్ పౌడర్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా డైరెక్ట్గా వేసేసుకోవద్దు. కంపల్సరిగా ఉండల్లాగానే అవుతుంది. పాలల్లో కలిపి వేసుకుంటేనే ఇట్లా చిక్కగా అవుతుంది. అలాగే స్టవ్ని కూడా సిమ్లో ఉంచేసి ఇట్లా కొంచెంసేపు మళ్ళీ దీన్ని వేడి చేసేసుకోవాలి. స్టవ్ని సిమ్లో ఉంచేసి ఇలాగే కలుపుతూ ఇంకా కొంచెం చిక్కగా అయ్యేంత వరకు కూడా మరిగించుకోవాలి. ఇట్లా కలుపుతూ మరిగించడం వల్ల ఐస్ క్రీమ్ సాఫ్ట్గా అవుతుంది కాబట్టి ఇట్లా మరిగించుకుంటూ కలపాలి. చూడండి, ఇలా చిక్కగా అయ్యేంత వరకు మరిగించిన తర్వాత దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఇంతే వేసుకోవాలని ఏం లేదు, కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయి. ఇవి కూడా అన్నీ మంచిగా కలిసేటట్టు కలిపేసిన తర్వాత స్టవ్ని అలాగే సిమ్లో ఉంచేసి కలుపుతూ ఇలాగే ఒక 2 నిమిషాల వరకు ఉడికించుకొని తర్వాత దీన్ని చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని కొంచెం సేపు అంటే ఇది దాదాపుగా 1 గంట సేపు అయినా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. పూర్తిగా చల్లారేంత వరకు కూడా చల్లగా అయ్యేంత వరకు కూడా ఫ్రిడ్జ్లో ఉంచేసి గంట తర్వాత తీసేసి దీన్ని మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టాలి. ఇలా గంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచేసి మిక్సీ పట్టేస్తే ఐస్ క్రీమ్ చాలా సాఫ్ట్గా వస్తుంది కాబట్టి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసి మిక్సీ పట్టాలి. చూడండి, ఈ రకంగా ఉండేటట్టు మిక్సీ పట్టేసి రెడీ ఉంచుకోవాలి. ఇలా మిక్సీ పట్టడం వల్ల ఐస్ క్రీము మంచి సాఫ్ట్గా అవుతుంది కాబట్టి కంపల్సరిగా మిక్సీ పట్టేయాలి. తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ ఉంచిన బాక్స్లోకి వేసేసుకోవాలి. అలాగే దీనిపైన కూడా మళ్ళీ కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇలా వేసేసిన తర్వాత మూత పెట్టేసేయాలి. అయితే దీనిపైన మూత మాత్రం ఇట్లా టైట్గా ఉండేటట్టున్న మూత పెడితేనే కరెక్ట్గా అవుతుంది ఐస్ క్రీమ్. కొంచెం గాలిపోయినా కూడా ఐస్ క్రీమ్ కరెక్ట్గా రాదు. అలాగే ఒక చిన్న బాక్స్లో కూడా పెట్టేస్తున్నాను. ఇంకా మిగిలితే కనుక టీ తాగే గ్లాస్లో వేసేసి
ఐస్ క్రీమ్ పుల్ల వేసేస్తే చాలా బాగుంటుంది కుల్ఫీ లాగా. పిల్లలకి స్లైసెస్ లాగా ఉన్న ఐస్ క్రీమ్ అంటే ఇష్టం ఉంటుంది కాబట్టి మిగిలింది చిన్న బాక్స్లో పోసిన తర్వాత దీంట్లో కూడా డ్రై ఫ్రూట్స్ వేసేసి ఈ రెండింటిని కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. తర్వాత 6 నుండి 8 గంటల వరకైనా దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో ఉంచేసిన తర్వాత చూడండి ఇలాగైతే ఐస్ క్రీమ్ తయారైపోతుంది ఇంట్లోనే. తర్వాత చిన్న బాక్స్లో ఉన్న ఐస్ క్రీమ్ని కూడా ఒక ప్లేట్లో వేసేసుకొని చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేయాలి. ఇలా కట్ చేసిన తర్వాత దీనిపైన కూడా కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంతేనండి, ఇంట్లోనే స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ని మనకు నచ్చినట్టుగా చేసేసుకొని తింటే ఎంత హాయిగా ఉంటుంది చెప్పండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే కంపల్సరీగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో వీలైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎప్పటిలాగానే వీడియో చూసిన తర్వాత వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ హాసిని రెడ్డి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పైన గంట సింబల్ని కూడా టచ్ చేయండి. ఫైనల్గా అయితే ఈ వీడియోని చూసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ.